మాతృదేవోభవ. మాతస్త్వమేవ హృదయోత్సవ బాలగీత. అమ్మ మాతస్త్వమేవ హృదయోత్సవ బాలగీత. గీతా త్వమేవ యదునందన వాక్ప్రపోత. గీతా త్వమేవ యదునందన వాక్ప్రపోత. పూతా త్వమేవ పరిపూర్ణ సుధాంసు జాత. పూతా త్వమేవ పరిపూర్ణ సుధాంసు జాత. జాతా త్వమేవ సుకుమార గిరా కృతార్థ. జాత త్వమేవ. ఈ ప్రార్థనలో ఒక విశేషం ఏంటంటే సంస్కృతం తెలిసిన వారికి బాగా అర్థమవుతుంది. ముక్తపదగ్రస్త అలంకారం అంటారు ఇందులో ఉండేదాన్ని. అంటే మొదటి పాదం చివర ఏ పదం ఉంటుందో ఆ పదంతోనే రెండో పాదం ప్రారంభించడం. మాతః త్వమేవ హృదయోత్సవ బాలగీత. గీతాతో ముగిసింది, మళ్ళీ గీతాతో మొదలవ్వాలి. గీతాత్వమేవ యదునందన వాక్ప్రపూత. పూతాత్వమేవ పరిపూర్ణ సుధాంసు జాత. జాతాత్వమేవ సుకుమార గిరా కృతార్థ. ఇది మనకి భాషలో ఉండే ఒక విశేషమైన అలంకారం. పిల్లలకు కూడా శ్లోకాలు పద్యాలు వాళ్ళకి నచ్చాలి, ఆకట్టుకోవాలంటే ఇలాంటి శ్లోకాలు ఎంచుకుని చదవాలి. ఇది మా అమ్మగారి మీద నేను రాసినటువంటి ప్రార్థన. వసంత తిలకమని గొప్ప ఛందస్సు సంస్కృతంలో ఉంటుంది. ఇక దీని అర్థం ఏమిటంటే సూక్ష్మంగా చెప్పాలంటే మాతస్త్వమేవ హృదయోత్సవ బాలగీత. మనస్సుకు ఆనందం కలిగిస్తూ ఉంటాయి చిన్నపిల్లల పాటలు. చిన్నపిల్లాడు తప్పటడుగులు వేసినా అవి శ్రీకృష్ణుడు నాట్యంలా ఉంటాయి. ఎందుకంటే వాడు చిన్నపిల్లాడు అంతే, ఇంకేం అక్కల్లా. వాడు ఊరికే తుతులాంబరధరం విత్నం తెతివర్ణం అన్నా కానీ మా అబ్బాయికి అప్పుడే మాటలు వచ్చేసాయంట. వాడు శశివర్ణం అనక్కర్లేదు. సరే, ఇప్పుడు మన కర్మ కొద్దీ చిన్నపిల్లలు ఏం కర్మ, పెద్దాళ్లే తప్పులు పలుకుతున్నారు, అది వేరే విషయం. అది అంతా చిన్నపిల్లల్లాగే ఉన్నాం భాష విషయంలో. అందుకని చిన్నపిల్లల పాటలు హృదయానికి ఆనందం కలిగిస్తాయమ్మా బాలగీత. అలాగ నీ కరుణ అటువంటిది, నీకు నమస్కారం. గీతాత్వమేవ యదునందన వాక్ప్రపూత. పిల్లల పాటలు కాదమ్మా, పిల్లలు పెద్దలు ఆబాల గోపాలము చదివి అనుసరించదగినటువంటి భగవద్గీత ఎటువంటి కృపా కటాక్షాన్ని జనం మీద కురిపిస్తుందో నీ కటాక్షము అంతేనమ్మా, నీకు నమస్కారం. పూతాత్వమేవ పరిపూర్ణ సుధాంసు జాత. పరిపూర్ణమైన సుధాంశుడు. సుధా అంటే అమృతం, సుధాంశువు అంటే అమృత కిరణాలు వెదజల్లేవాడు చందమామ. పరిపూర్ణ సుధాంశుడు అంటే పొన్నమనాటి వెన్నెల. పొన్నమనాటి వెన్నెల గురించి మనం అమావాస్య నాడు మాట్లాడుకుంటున్నాం, అది విశేషం. తెల్లారితే అమావాస్య, కానీ మన మనస్సుల్లో వెన్నెల ఉన్నప్పుడు ప్రతిరోజు వెన్నెల్లాగే ఉంటుంది. దాంతో నిమిత్తం వెళ్ళా. మన మనస్సులో దుఃఖం ఉందనుకోండి, పండు వెన్నెల కూడా అమావాస్యలాగే ఉంటుంది. వెరసి సృష్టిలో ఏముంది అనేది ప్రధానం కాదు, నీ దృష్టిలో ఏముంది అనేది చాలా ప్రధానం. నువ్వు అప్పడాలు ఒత్తుతున్నా సరే, అయ్యప్ప స్వామి స్మరణ చేస్తున్నావు అంటే అయ్యప్ప సేవ చేస్తున్నావు, నువ్వు అప్పడాలు ఒత్తున్నట్టు కాదు. అది నువ్వు స్మరణ చేసావా లేదా, అది ముఖ్యం. ఏ పని చేస్తున్నావు అనేది ఎప్పుడు ముఖ్యం కాదండి. మన పని చేసేటప్పుడు మన ఆలోచన ఎక్కడుంది, ఎలా ఉంది అనేది చాలా ముఖ్యం. లౌకికంగా ఎప్పుడు దేనికి ప్రాధాన్యం ఉంటుంది అంటే ఎవరికైనా చేసిన పనికి ప్రాధాన్యం ఉంటుంది. లౌకికంగా పని ముఖ్యం. పని తర్వాత మాట, మాట తర్వాత మనస్సులో ఆలోచన. లౌకికంగా ఎప్పుడు మనస్సులో నేను మీ క్షేమం కోరుకున్నానండి అంటే సరిపోదు. క్షేమం కోరుకుంటున్నామన్న విషయం అతనికి చెప్పాలి, సంతోషిస్తాడు. ఊరికే మనస్సులో కోరుకున్నామంటే ఎలాగా? వాడికి జరగవలసిన ప్రమాదం ఏదో జరిగిపోయాక నేను ఇలా జరగకూడదని అనుకున్నానండి, అదేదో ముందే అనుకుంటే వాడిని రక్షించేవాడుమేమో. ఈ ఊరికి డబ్బా కూర మాటలు కాదు ఇక్కడ. భౌతిక లౌకికంగా ఎప్పుడు మనస్సులో ఆలోచన ముఖ్యం కాదు. అంతకంటే బయటికి మాట్లాడే మాట ముఖ్యం. అంతకంటే కూడా బయటికి చేసే పని చాలా ముఖ్యం. ఆ పని రూపంలో ఏదైనా ఉంటేనే కనపడుతుంది. సరిగ్గా ఆధ్యాత్మికం దీనికి వ్యతిరేకంగా ఉంటుంది. నువ్వు ఏ పని చేస్తున్నావు అనేది దేవుడికి అనవసరం. నువ్వు ఏం మాట్లాడుతున్నావు కూడా ఆయనకు అనవసరం. ఏం ఆలోచిస్తున్నావు అనేది ఆయనకు కావాలి, అంతే. ఆ మనస్సు కావాలి, స్మరణ కావాలి.
ఆ మనస్సులో కనుక నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః స్వామియే శరణమయ్యప్ప ఇలా ఏదో ఒక నామం మనస్సులో స్మరిస్తూ ఉంటే నువ్వు బయటికి ఏం మాట్లాడావు, ఏ పని చేసావు, ఇది పెద్ద విషయం కాదు. ఇది ఆ మనస్సు అలా ఉంది కదా. అందుకని పూతాత్వమేవ పరిపూర్ణ సుధాంసు జాత. పొన్నమ్మ నాడు వెన్నెల గురించి అమావాస్య నాడు ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే మన మనసులో అయ్యప్ప స్వామి ఉన్నాడు, శ్రీకృష్ణ స్వామి ఉన్నాడు. మనం నిత్యం వెన్నెల్లో ఉన్నట్టే లెక్క, చీకట్లో ఉండే సమస్య లేదు. ఆ పైన మా అమ్మతో నేను మామూలుగా అంటున్నమాట, జాతాత్వమేవ సుకుమార గిరా కృతార్థ. ఈ కుమారుని యొక్క మాటల వల్ల, పద్యాల వల్ల, శ్లోకాల వల్ల, ప్రవచనాల వల్ల, అవధానాల వల్ల నువ్వు సార్థకవంతురాలివయ్యావో నువ్వు భావిస్తే నా జన్మ ధన్యమైనట్టేనమ్మా అని నమస్కారం చేస్తూ, మాతస్త్వమేవ హృదయోత్సవ బాలగీత గీతాత్వమేవ యదునందన వాక్ప్రపూత పూతాత్వమేవ పరిపూర్ణ సుధాంసు జాత జాతాత్వమేవ సుకుమార గిరా కృతార్థ జాతాత్వమేవ. ఇవాళ అటువంటి భగవద్గీతలో 18 అధ్యాయాల్లోంచి 18 శ్లోకాలు తీసుకుని వాటిని ఇక్కడ అయ్యప్ప స్వామిని మనం చేరుకోవడానికి నిర్మించిన 18 సోపానాలకి అన్వయిస్తూ ప్రవచనం చేసుకుంటాం మనం. ఇది బహుశా మీకు కొత్తే, నాకు కొత్తే. నేను మన కరోనా సమయంలో చేసుకున్న ఒక నియమం ఏమిటి అంటే, కరోనాలో ఎప్పుడూ ఒక ఏడాది సుమారుగా ఖాళీ వచ్చింది కాబట్టి ఖాళీని సద్వినియోగం చేసుకుందామని అసలు ఇంతవరకు నేను చెప్పిన అంశాలేవి, చెప్పని అంశాలేవి, మహామహులు శంకరాచార్య రాసినటువంటి స్తోత్రాలు, వీటిలో వేదశాస్త్ర పురాణాలకి సంబంధించినవి, తెలుగు సాహిత్యానికి సంబంధించినవి కూడా ఇంతవరకు చెప్పినవేవి, ఇంకా చెప్పాలని ఉంది అని చెప్పవలసినవి అని ఓ పట్టిక తయారు చేస్తే నాకు 150 స్తోత్రాలు చెప్పనివి దొరికాయి. ఆ 150 నేను ఒక పట్టిక రాసుకుని ఆ రోజు నుంచి ఎవరైనా అడిగితే ఈ కొత్తవే చెబుతున్నాను. ఖచ్చితంగా ఈ ప్రసంగం మీ దగ్గరే చెబుతున్నాను, మళ్ళీ ఇంకెక్కడా ఉండదు. ఈరోజు ఇది లెక్క. మళ్ళీ ఇంకెవరైనా అయ్యప్ప స్వామి మీద అడిగినా, భగవద్గీత మీద అడిగినా వేరే ప్రసంగం ఉంటుంది, ఇది ఉండదు. ఎందుకు అంటే అది చెబుతున్నది గొప్ప కోసం కాదు. జీవితం ఎప్పుడూ తాజాగా ఉండాలి అంటే ముందు మనం తాజాగా ఉండాలి. వస్తువులను మార్చేస్తే తాజాదనం రాదు, మనుషుల్ని మార్చేస్తే తాజాదనం రాదు. నీ మనస్సు మార్చుకుంటే తాజాదనం వస్తుంది ఖచ్చితంగా. అదే వస్తువును మనం కొత్తగా చూడొచ్చు, అదే మనిషిని మనం కొత్తగా చూడొచ్చు. మనిషిని మార్చాల్సిన అవసరం లేదు, ఇంట్లో వస్తువులను కూడా మార్చాల్సిన అవసరం లేదు. మార్చుకోవలసింది నీ మనస్సుని. మనిషికి అది ఒక్కటి చేతగాక అన్నీ మార్చేస్తూ ఉంటాడు. ఊరికే ఈ బండి వాడి 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 విసుగొచ్చిందని కొత్త బండి కొంటాడు. ఏం లేదు, మళ్ళీ ఇంకో ఈఎంఐలో 10 కట్టుకోవడానికి, అంతకంటే ఏం లేదు. తర్వాత అది విసుగొస్తుంది. ఆ బండినే శుభ్రంగా తుడుచుకోవచ్చు, దాన్ని కొత్తగా తయారు చేసుకోవచ్చు, అసలు నువ్వు నడిపే విధానంలో కొత్తగా ఉండొచ్చు. ఏదైనా నీ బుద్ధి మార్చుకుంటే బండి బాగానే ఉంటుంది. అంచేత మనుషుల్ని వస్తువుల్ని మార్చుకోవలసింది మన మనస్సుని. శంకరాచార్య చెప్పిన మాట, సృష్టిలో భేదం లేదు, నీ దృష్టిలో తప్ప అంట. ఆ దృష్టిని మార్చుకోగలిగితే జీవితం అంతా ఆనందంగా ఉంటుంది. దానికి భగవద్గీత ప్రథమాధ్యాయంలో మొదటి శ్లోకమే ఉదాహరణ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అన్నాడు. భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలుంటే ధృతరాష్ట్రుడు చెప్పింది ఒక్కటే శ్లోకం, ఇది ఒక్కటే, మళ్ళీ వాడు మాట్లాడలేదు. కానీ మొత్తం 699 శ్లోకాలకి ఇదే మూలం. ఇందులో అతని బుద్ధి కనిపిస్తోంది స్పష్టంగా. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుయుత్సవ అంటే యుద్ధకాంక్షతో పాండవులు కౌరవులు చేరారు కదా. మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. పాండవులు కౌరవులు ఏం చేశారయ్యా, ఎలా యుద్ధం చేశారయ్యా అని అడగదలుచుకున్నాడు. మంచిదే, కానీ ఇక్కడ చిన్న మలుపు ఏమిటంటే వీడి బుద్ధి కనపడుతోంది అక్కడ. కౌరవాహ పాండవాహ అనలేదు, అది కీలకం. మామకాహ పాండవాహ అన్నాడు, అది కీలకం. అందుకోసం చెప్పాల్సి వచ్చింది భగవద్గీత.
మా వాళ్ళు పాండవులు అన్నాడు. అంటే కౌరవుల్ని తన వాళ్ళగా భావిస్తున్నాడు, పాండవుల్ని పరాయి వాళ్ళగా భావిస్తున్నాడు. ప్రపంచంలో దుఃఖాలన్నిటికీ, తగాదాలన్నిటికీ, యుద్ధాలన్నిటికీ మూలం ఈ స్వపర భేదమే, ఇంకేం లేదు ఇక్కడ. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు అన్న భేదమే మొత్తం తగాదాలకి మూలం. ఇంట్లో ఉండే భార్యాభర్త ఎలా ఉంటారు? తన వాళ్ళు వస్తే ఒకలా ఉంటారు, వేరే వాళ్ళు వస్తే ఒకలా ఉంటారు. భర్త తరఫు బంధువులు వస్తే ఈవిడికి నచ్చదు, ఊరికే చచ్చిపోతున్నాను చేయలేకంటుంది. తన తరఫు బంధువులు వస్తే ఎప్పుడో వచ్చారుంటుంది. భర్తేనా అంతే, వాళ్ళ తమ్ముడో వాళ్ళ అక్కయో వస్తే మా అక్క రాక వచ్చింది అంటాడు. ఒకళ్ళు వీళ్ళ అక్కో వీళ్ళ వాళ్ళు వచ్చారు, వచ్చేస్తున్నారు ఇక్కడ ఎగేసుకుని అంటాడు. ఇక్కడ ఇది అర్థమైతే మొత్తం ప్రపంచం అంతా అర్థమవుతుంది. ఇక్కడ భేదం ఎందుకు వస్తుంది? ఎవరైనా ఒకటే కదా. లేదండి నా వాళ్ళు పరాయి వాళ్ళు. ఈ నా అనడానికి పరాయి అనడానికి మూలం ఎక్కడిది? మూలంలోకి పెడితేనే ఏదైనా సమస్య పరిష్కారం అవుతుంది. ఊరికి ఉపదేశాలు ఇస్తే అవ్వదు. ఇక్కడ ఎందుకు వస్తుంది? దేహాన్ని బట్టి వస్తుంది. ఈ దేహం నేను అనుకోబట్టి ఈ దేహానికి సంబంధించిన బంధాల్లో ఏది దగ్గర ఏది దూరం అనే లెక్కలేస్తున్నాం మనం. లేకపోతే నిజానికి భర్త కంటే భార్య కంటే దగ్గర బంధం ఏదైనా ఉంటుందా ప్రపంచంలో? వారిద్దరి వల్లే కదా మళ్ళీ ఇంకో ఇద్దరు ముగ్గురు పుట్టారు ఇక్కడ. భార్యాభర్త కంటే మనకి సన్నిహితం కాగలిగిన వాళ్ళు ఇంకెవరు లేరండి. శారీరకమైన సాన్నిహిత్యం కూడా ఉంది అక్కడ, మిగిలిన వాళ్ళతో అది లేదు కదా. మనకి శారీరకమైన సాన్నిహిత్యం కూడా ఉంది అక్కడ. ఆ బంధాన్నే మనం పరాయిగా భావిస్తున్నామంటే ఈ శరీర బంధం మీద అంత బాగా జిడ్డు మడ్డి పేరుకుపోయి ఉన్నాం అన్నమాట మనకి. ఇది నేను అంతే, నువ్వు ఎన్ని చెప్పు నా వాళ్ళే అంతే, పరాయి వాళ్ళు నా వాళ్ళు కాదు, నేను చేయను. దీనికి విరుగుడు ఇది ఎక్కడ మొదలైంది? భగవద్గీత మొదటి శ్లోకంలో మొదలైంది. అంచేత మనం అయ్యప్ప స్వామి యొక్క మొదటి మెట్టు ఎక్కుతున్నాము అంటే నా వాళ్ళు పరాయి వాళ్ళు అనేటువంటి భేదం వదిలేయాలి, లేకపోతే మనం ఉండలేము అక్కడ. అది కులపరంగా కానీ మతపరంగా కానీ ప్రాంతపరంగా కానీ ఏ పరంగా ఏ భేదం ఉన్నా సరే వదిలేవలసింది. ఆ భేద దృష్టి నశించినప్పుడే మొదటి మెట్టు ఎక్కే అర్హత మనకు వస్తుంది. ప్రథమ సోపానం చాలు. భేదం నీలో ఉన్నంతకాలం 18 కాదు 180 మెట్లు ఎక్కినా ఒకటే. మనకి గొప్పలు చెప్పుకోవడానికే పనికొస్తాయి. నేను 18 సార్లు వెళ్ళా, నేను 30 సార్లు వెళ్ళా, నేను 60 సార్లు. దీనివల్ల ట్రావెల్స్ బస్సుల వాళ్ళు బాగుపడతారు, మన జీవితాలు బాగుపడవు. నన్ను మన్నింతురుగాక. ఈ గొప్పలు చెప్పడం అందరూ మానేయండి. ఇంకా నువ్వు ఎన్నిసార్లు వెళ్ళావని ఎవడు అడగలేదు ఇక్కడ. ఇన్నిసార్లు పెడితే ఒక పదవి, అంతకంటే ఎక్కువ పెడితే ఒక పది, ఇదంతా అజ్ఞానమే. ఈ భౌతికమైన ప్రయాణాలు లెక్క కాదు. దానివల్ల ట్రావెల్స్ వాళ్ళు, ఆర్టీసీ వాళ్ళు, రైల్వే వాళ్ళు బాగుపడతారు. మన జీవితంలో కించిత్తు మార్పు ఉండదు. మనకు మన జీవితం మారడం కావాలా, వారెవరో బాగుపడడం కావాలా? అంటే ఈ లెక్క చెప్పొద్దండి. మొట్టమొదటి మెట్టు నువ్వు ఎక్కాలి అంటే వీళ్ళు నా వాళ్ళు వీరు పరాయి వాళ్ళు అనే భేదం వదిలేయాలి. చాలా కష్టం. ఇది కష్టంగానే ఉంటాయి. గరికపేట వారి మాటలన్నీ చాలా కష్టంగా ఉంటాయి, కానీ అవే చెబుతాను నేను. అది నీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. నాకు ప్రియమైన మాటలు చెప్పడం కంటే హితమైన మాటలు చెప్పడమే ఇష్టం. హితమైన మాట నీకు మేలు చేస్తుంది ఖచ్చితంగా. నీకు అది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, నీకు మేలు చేస్తుంది. మేలు చేసే మాట వినాలి, మనం అర్థం చేసుకోవాలి నెమ్మదిగా. అందుకే ధృతరాష్ట్రుడి యొక్క దుర్బుద్ధి బయటపడింది మొదటి శ్లోకంలో. మామకాహ పాండవాహ అంటాడేమిటి? ఒక సినిమా చూస్తున్న వాళ్ళం మనం ఎవరైనా ఆయన ఎలా నటించాడు ఈయన ఎలా నటించాడు అంటాం. మావాడు ఎలా నటించాడు మీవాడు అని అనం కదా. సినిమాలో మా వాళ్ళు మీ వాళ్ళు ఎవరు ఉన్నారండి? అన్ని పాత్రలే అలా అడగచ్చు కదా. నిష్పక్షపాతంగా అడగడం లేదు ప్రశ్న, పక్షపాతంతో అడుగుతున్నాడు. మా వాళ్ళు పాండవులు యుద్ధం చేశారు కదా, ఎవరు గెలిచారు అంటే అర్థం సంజయుడికి ఏమర్థమైందంటే వెంటనే వీడికి వీళ్ళ వాళ్ళు గెలిచినవన్నీ బాగా ఎగేసి చెప్పాలి, పాండవులు గెలిచినవి ఏమన్నా ఉంటే గొట్టేయాలని అర్థం. అంటే వాడు ఏం చెబితే అది వినడానికి సిద్ధంగా లేడు, వాడు ఇష్టమైంది వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రవచనం వినేటప్పుడు కూడా ఇంతే, మనకిష్టమైంది వినడానికి సిద్ధంగా ఉండడం కాదు, వారు ఏం చెబితే అది ఇష్టపడడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది జీవితం అంతా. నాకు ఇష్టమైంది ఏం చెబితే బాగుండు, నీకు ఇష్టమైంది నేను చెబితే నాకు ఇంత పెద్ద ఆసనం ఎందుకు, నన్ను కూడా అక్కడే కూర్చోబెట్టేవాళ్ళు. ఇక్కడ నాకు ప్రత్యేక ఆసనం వేశారంటే అర్థమైంది ఏమిటి, నేను చెప్పేది ఏదో బాగుంటుందనే, లేకపోతే ఎందుకంటే పిలవడం ఎక్కడికి. ఇది ముందు నేర్చుకోవాలి. ఇందులోనే ఇంకొక విశేషం, ఈ మమకారం వదులుకోవడంతో పాటుగా ఇందులో శబ్దపరంగా ఒక విశేషం ఉంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, సంస్కృతంలో శబ్ద విన్యాసం అది.
ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ఆ క్షేత్రాలు రెండు పక్కన పెట్టండి. ధర్మ కురు అనే రెండు శబ్దాలు పక్కన పెట్టండి. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు, ఇది భగవద్గీత సారాంశం. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే. దాన్ని కాస్త అటు ఇటు తిప్పితే కురుక్షేత్రాన్ని క్షేత్రానికి విశేషణంగా కాకుండా సంస్కృతంలో క్రియాపదంగా ఉపయోగిస్తే కురు అంటే డూ ఇట్, చేయమని అర్థం. డూ ఇట్, డూ ఇట్. నేను ఏదో అవధానం చేస్తుంటే అడిగారు, పాండవుల్లో అందరినీ భీముడు అంటారు, నకులుడు అంటారు, అర్జునుడు అంటారు, సహదేవుడు అంటారు, ధర్మరాజుడు అనరేమిటండి, ఆయనకి డూ లేదే, నలుగురికి ఉంది కానీ అన్నాడు. అవధానంలో అప్రస్తుత ప్రసంగంలో ఎలాంటివి సరదాగా అడుగుతారు, మేము అంతకన్నా వారు వంకరగా అడుగుతారు, మేము అంతకన్నా టెంకరగా చెప్తాం. దానికి సరదాకి నవ్వుకోవడమే ముఖ్యమంత్రి. నేను అన్నాను వెంటనే, ఆ డూ తెలుగు డూ కాదయ్యా, ఇంగ్లీషు డూ అన్నాను నేను. డివోడు కురు 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 కురుదో కురది, డివోడు చెయ్యి. ధర్మరాజు అందరికంటే పెద్దవాడు కదా, ఆయన భీమో డు, నకులు డు అంటాడు. ఆయన భీమా ఈ పని చేయి, అర్జున ఈ పని చేయి. ధర్మరాజును డు అనేవాడు అవడు లేడు, అందుకని ఆయనకు డూ లేదు. వీళ్ళ నలుగురికి ఉంది బో అన్నది. కర్ణుడు వీళ్ళందరికీ అన్నగారు అని ముందే తెలుసుంటే ఆయనకే ఉండేది కాదు డూ, ధర్మరాజు కూడా డూ వచ్చేది. మరి తెలియలేదు కదా. ఆ తల్లి చాలా రహస్యాలు కుంతీదేవి దాచి దాచి ఎప్పుడు చెప్పిందంటే తద్దినాడు చెప్పింది ఆవిడ. ఇక అంతకన్నా సమయం దొరకరావిడికి. అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి, రహస్యాలు దాచడం మంచిదే, కానీ ఒక సందర్భంలోనైనా చెప్పక తప్పనప్పుడు చెప్పడమే మంచిది. కొన్ని రహస్యాలు దాచచ్చు, కానీ జీవితాంతం దాచక్కల, ఏదో ఒక సందర్భంలో చెప్పాలి, లేకపోతే మన మనస్సే కుళ్ళిపోతుంది. ఇంకా సత్యవతీ దేవికి కూడా అదే సమస్య వచ్చింది. గమనించండి, సమస్యలందరికీ ఒకటే, స్పందించే విధానం తేడా. పెళ్లి కాకముందు సంతానాన్ని కనడం అనేది కుంతీదేవి కాదండి, సత్యవతీదేవి కూడా చేసింది ఆ పని. వ్యాసుడి తల్లి ఆవిడ ముందు పల్లెపడుచు కాదా, పరాశర మహర్షితో కలిసి వ్యాసుడిని కనలేదా? మరి ఆవిడ మాత్రం పెళ్లి కాకముందు సంతానాన్ని కనలేదా? తర్వాత శంతన మహారాజుతో పెళ్ళవలేదా? ఆవిడ రహస్యాన్ని దాచింది. ఎంతవరకు దాచింది? మొత్తం ఆయన వల్ల సంతానం ఏమైనా కలుగుతుందేమో అని చూసింది. చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు అంతా సంతానం లేని గ్యాంగే అయ్యారు. ఎవడు ఏం కలగట్లేదు. ఇక్కడ శంతనుని కుమారుడు ఎవరికీ సంతానం కలగల. చివరికి సంతానం కలగాలంటే వ్యాసుడిని పిలవాల్సి వచ్చింది. వ్యాసుడిని పిలవాలంటే వెంటనే అక్కడ భీష్ముడు అడుగుతాడు, అమ్మ వ్యాసుడిని నువ్వు పిలిస్తే వచ్చేస్తాడా అంటాడు ఆయన. మరి ఆయన మహర్షి, నీకేమిటమ్మా అంత అనుబంధం అంటే చెప్పాలి కదా, ఆయన నా కుమారుడయ్యా. అది చెప్పాలంటే రహస్యం చెప్పాలి. అందుకని భీష్ముడిని ఒక్కడిని పిలిచి టీవీలో వాళ్ళందరినీ పిలిచి ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు ఆవిడ. భీష్ముడిని ఒక్కడిని పిలిచి అదే మంచి ఉంటే మైకులో చెప్పాలి, చెడు ఉంటే చెవులో చెప్పాలంటే ఇదే. ఎవరి చెవులో చెప్పాలో వాడికి చెప్పు. ఊళ్ళో అందరికి ఎందుకు చెప్పడం, చెడు పట్టుకెళ్ళి ఎవరి చెవులో ఇంకో వ్యవస్థలో ఏదో నచ్చలేదు, ఎవరికి చెప్పాలో వారికి చెప్పి పిలిచి బహిరంగంగా అందరికీ చెప్పడం ఎందుకు, వాళ్ళు బాధపడతారు కదా. మనకి సరివ్వడం కావాలి అంతే కదా. ఆ కార్యకర్తలో మరొకరినో పిలిచి విడిగా పిలిచి ఏమండి ఇలా కాదంటే మార్చుకుంటారు కదా. అంచేది ఆవిడ భీష్ముడిని పక్కకి పిలిచి చెవిలో చెప్పింది, నాయన ఏమనుకోకు, కుమారుడు కాబట్టి చెబుతున్నాను, నేను పెళ్లి కాకముందు తప్పో ఒప్పో ఒక పని నా జీవితంలో జరిగిందయ్యా, దానివల్ల వ్యాస మహర్షి పుట్టాడు అంటే భీష్ముడు అన్నాడు, అయ్యో అది సంతోషించాల్సిన విషయమమ్మా, అందులో బాధపడేదే ఉంది. మహర్షి పుట్టాడు, బహుశా మహర్షి పుట్టడం గురించే పరాశర మహర్షికి నీ పట్ల వ్యామోహం కలిగి ఉంటుంది, లేకపోతే అంతటి మహానుభావుడికి వ్యామోహం ఎందుకు కలుగుతుందమ్మా అన్నాడు. అంతవరకు వేరే స్త్రీతో ఎక్కడ ఆయన పెళ్ళే చేసుకోలేదు. పరాశరుడు మహా తపస్వి కదా, అటువంటి వాడికి పల్లెపడుచును చూసి వ్యామోహం కలగడం ఏంటంటే, వ్యాసుడు లాంటి వాడు పుట్టాలి అంటే 10,000 ఏళ్ళు తపస్సు చేసిన వాడి కడుపున పుట్టాలి. అందుకోసం అమ్మవారు ఆయనకు ఆలోచన కలిగింది. దానికి ప్రమాణం దేవీ భాగవతంలో ఉంటుంది. జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హిస బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. ఎంత జ్ఞాని అయినా సరే భగవన్మాయకి లోబడి ఉండవలసిందే. భగవంతుడు అవసరమైతే తన ప్రణాళిక కోసం ఈ జ్ఞానిని వినియోగించుకుంటాడు. ఈయన మనస్సులో ఏదో కల్పిస్తాడు ఒక వ్యామోహం, ఆయనే ఆశ్చర్యపోతాడు, నా బుద్ధిలో ఇది ఎలా ప్రవేశించిందిరా బాబు అని. ఒక అరగంటో గంటో 6 నెలలు ఆయన ఒక మోహంలో ముంచేస్తుంది అమ్మవారు. ఎందుకంటే ఒక మహాకార్యం జరగాలి అంటే ఈయనలో ఒక చలనం జరగాలి.
ఈయన మనస్సు చెలించాలి. ఇటువంటి వాడికే ఇంకొకడు పుట్టాలి. ఆయన మాత్రమే వేదాలు విభాగం చేయగలడు, 18 పురాణాలు రచించగలడు, భారతం రచించగలడు, భాగవతం రచించగలడు. లోకంలో కొన్ని వేల ఏళ్ల పాటు స్థిరంగా ఉండే సాహిత్యాన్ని అందించగలడు. అంటే వ్యాసుడు పుట్టాలి. వ్యాసుడు పుట్టాలంటే పరాశరుడు మనస్సు చెలించాలి. ఇంకో మార్గం లేదు. అలా జరిగిందని చెబితే ఆ రహస్యాన్ని వినియోగించుకుని ఆవిడని ఏమీ అనకపోగా ఇంకాస్త గౌరవించి భీష్ముడిని పిలిపించి సంతానోత్పత్తికి ప్రణాళిక రచించారు. అప్పుడైనా చెప్పింది. కుంతీదేవి ఏం చేసింది? వెర్రిమోహం వేసుకుని ఎక్కడ పరువు పోతుందో ఇవాళ ఎందుకు, రేపెందుకు, ఆలుడిని ఎందుకు అని వాయిదాలు వేసి సత్యనారాయణ వ్రతంలో షావుకారు గారు వ్రతం చేస్తానని వాయిదాలు వేసినట్టే అలా మొత్తం వాయిదాలు వేసేసి చివరిలో పోనీ చెప్పకుండా ఆవిడ పోయినా కూడా వదిలిపోయి తద్దినాలు పెడుతుంటే చెప్పింది. ఇక్కడ ధర్మరాజుకి మంట ఎత్తిపోయింది. ఇక ఇప్పుడే చెప్పేది నువ్వు చెప్తే ఉపయోగం ఏంటి? అందుకని మొత్తం కుంతీదేవి కారణంగా మొత్తం ఆడవాళ్ళందరికీ శాపం ఇచ్చాడు ఆయన. వీళ్ళ నోట్లో నువ్వు గింజ నానదని. పాప ఆడవాళ్ళందరూ ఏం చేశారు? కుంతీదేవి ఒక్కతే చేసింది. కానీ అలాగే ఉంటుంది. ఒక్కోసారి కోపం వస్తే అలాగే ఉంటుంది. మేము ఊళ్ళో వాళ్ళందరూ ఇంతే అంటాం చూడు. ఈ భిన్న ప్రవృత్తి నుంచే మనం జాగ్రత్తగా ఉండాలి. మన మనస్సులో ఉన్నవి ఏది దాచాలి, ఏది దాచకూడదు, ఏది ఎలా చెయ్యాలంటే క్షేత్రే ధర్మం కురు. నువ్వు ఏ క్షేత్రంలో ఉన్నా సరే, అంటే పుణ్యక్షేత్రం కాదు. ఇక్కడ క్షేత్రం అంటే శబరిమల కానీ, తిరుపతి కానీ, శ్రీశైలం కాదు. క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. భగవద్గీతే ప్రమాణం. క్షేత్రం అంటే మన శరీరం. క్షేత్రే ధర్మం కురు. నువ్వు ఏ శరీరంలో ఉన్నా సరే ధర్మంగానే జీవితాన్ని గడిపితే నువ్వు భగవద్భక్తుడి కిందే లెక్క. అనుమానమే లేదు. ఇక్కడ ఏ జన్మ అనేది పెద్ద విషయం కాదు. మనిషిగానే పుట్టక్కర్లేదు, జంతువుగా పుట్టినా పర్వాలేదు. మనస్సు భగవంతుడి మీద లగ్నమైతే. ఒక కుక్కను గమనించడం మీరు. బాబాగారు గుడి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. దానికి ఏం పని ఉందో తెలియదు. నైవేద్యాల కోసం తిరిగితే లోపలికి రావాలి, బయట తిరుగుతూ ఉంటుంది. అంటే జన్మాంతరమైన స్పృహ ఏదో దానికి ఉంది. అది ఏదో తిరుగుతుంది. వచ్చే జన్మలో అది మంచి జన్మ పొందుతుంది ఖచ్చితంగా. మనం వారించకూడదు. మనకు హాని చేస్తే తప్ప, లేదా హాని చేస్తే వేరే విషయం. చేయనప్పుడు దాన్ని వారించక్కర్లా. దాని స్వేచ్ఛ దానికి. జంతువులకు అంతకంటే అవకాశం లేదు. కానీ మనకది కాదే విచక్షణ ఉంది ఇక్కడ. క్షేత్రే ధర్మం కురు. నువ్వు ఏ కులంలో పుట్టు, ఏ మతంలో పుట్టు, ఏ ప్రాంతంలో పుట్టు, మగవాడుగా పుట్టు, ఆడదానిగా పుట్టు, ఎలాగైనా పుట్టు, ధర్మంగా ఉన్నావా లేదా అనేది జీవితంలో ముఖ్యం. అదే భగవద్గీత మొదటి మెట్టు, మొదటి అధ్యాయం సారాంశం. నువ్వు ధర్మంగా ఉన్నావా లేదా? ధర్మంగా ఉంటేనే మొదటి మెట్టు ఎక్కాలి. అంతేగాని నేను మొత్తం మూట పట్టుకుని ఎక్కేశానండి 18 మెట్టు వీర వైభవంతో 18 నిమిషాల్లో ఎక్కేసి ఇంకో ఆయన నేను 10 నిమిషాల్లోనే ఎక్కాను, నాది గిన్నీస్ బుక్ రికార్డు అంటాడు. మీ రికార్డులు అయ్యప్ప స్వామికి దేనికి పని లేక ఇక్కడ. నువ్వు వేగంగా ఎక్కడం, 16 సార్లు వెళ్ళడం ముఖ్యంగా. ధర్మంగా ఉన్నావా? ఒక దీక్షలో ఉన్నాము అంటే దీక్షకి ముందు దీక్షకి వెనక భేదం ఉండాలని ఖచ్చితంగా స్వాములందరూ ఉండగా నా సోదరులుగా భావించి చెబుతున్నా. ఆయన దీక్ష తీసుకున్నాడు కాబట్టి అబద్ధాలు ఆడడం మానేశాడు. ఆయన దీక్ష తీసుకున్నాడు కాబట్టి ఏకపత్ని వ్రతుడై ఉన్నాడు. ఆయన దీక్ష తీసుకున్నాడు కాబట్టి సమస్త దురభ్యాసాలకి దూరంగా ఉన్నాడు. ఆయన దీక్ష తీసుకున్నాడు కాబట్టి 40 రోజుల తర్వాత ఆయన ఆఫీసులో చేసే పనిలో స్పష్టమైన భేదం కనిపించింది అని అందరూ అనాలి ఖచ్చితంగా. అది దీక్ష. లేనప్పుడు దీక్ష దేనికి? అది మొదటి మెట్టు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఇప్పుడు రెండవ మెట్టు ఎక్కే ముందు 2వ అధ్యాయంలో చాలా ముఖ్యమైన శ్లోకం. ఏ దీక్ష మనం తీసుకున్నా ఇంద్రియ నిగ్రహం చాలా ముఖ్యం. ఇంద్రియాల్లో చాలా ముఖ్యమైనది ఏది? అసలు ఇంద్రియాలు ఎన్ని? జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. జ్ఞానేంద్రియాలంటే త్వక్చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణములు, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. ఇవి జ్ఞానేంద్రియాలు. ఇవి సెన్స్. మనకి ముట్టుకోవడం ద్వారా చర్మాన్ని ముట్టుకున్నామని స్పర్శ ద్వారా తెలుస్తుంది. కన్ను చూస్తుంది, చెవి వింటుంది, ముక్కు వాసన చూస్తుంది. ఇవి జ్ఞానేంద్రియాలు. అంటే ఇవి కాకుండా కర్మేంద్రియాలు ఉన్నాయి. వాటికి జ్ఞానం ఏమీ ఉండదు, కానీ ఉంటాయి ఉండడం. అవే వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలు. వాక్ నాలుక, మాట. పాణి చెయ్యి, పాద కాలు. అవి నడుస్తూ ఉంటాయి. కాలు నడుస్తూ ఉంటుంది చూడగా దానికేం ప్రత్యేకమైన జ్ఞానమే ఉండదు. కన్ను నడిపించిన ప్రకారం కాలు నడుస్తుంది. అందుకే కంటిని సంస్కృతంలో నయనం అంటారు. నయనం అంటే నయతి ఇది నయనం. నడిపించేది కన్ను. నడిచేది కాలే అయినా నడిపించేది కన్ను. కళ్ళు లేకపోతే ఎలా నడుస్తావు? అందుకని సంస్కృతంలో నయనం అంటారు. నువ్వు నడిచేది కాళ్ళతోనే, కానీ నడిపించేది కన్ను కదా.
అంచేత కాలు నడుస్తోందంటే కన్ను కారణంగా నడుస్తోంది, లేకపోతే నడవలేదు, ఆగిపోతుంది, మరి ఇంకొకరు సాయం కావాలి. అంచేత నువ్వు ఊరికే అలా ఉంటాయి కర్మేంద్రియాలు. అలాగని కన్ను తనంతట తాను నడవలేదు, కేవలం చూడగలదు. కన్ను నడవాలి, తాను చూసిన ఇష్టపడిన వస్తువు దగ్గరికి నడవాలి అనుకుంటే కాళ్ళ సాయం కోరాలి. నేను కంటిని కదా, నేను పెద్దదాన్ని అంటే కుదరదు. నువ్వు కంటివి, కన్నావంతే. నడవాలంటే కాలు ఉండాలి. అంచేత ఎంత పెద్దవాడైనా చిన్నవాడి సాయాన్ని అపేక్షించవలసింది. పెద్ద చిన్న భేదం కుదరదు ఇక్కడ. నువ్వు 1,00,000 రూపాయలు ఫోన్ కొన్నా సరే 100 రూపాయలు ఛార్జింగ్ వేరు కొనకపోతే మొత్తం దండగే. 1,00,000 రూపాయలు అంటే అది కొన్నాక ఇది ఎవడు కొంటే అయితే మాన ఈ పలకదు, అంతే. ఇది 100 రూపాయలే ఉంటుంది, అది 1,00,000 రూపాయలు ఉంటుంది. కానీ దానికి దీని అవసరం ఉందా లేదా? అలాగే వాక్, పాణి, పాద, కాళ్ళు అంతే. పాయువు మూత్ర విసర్జన ఇంద్రియం, ఉపస్థ మూత్ర విసర్జన ఇంద్రియం, పాయువు మల విసర్జన ఇంద్రియం. ఏవి లేకపోయినా మనకేమీ కావు ఇక్కడ. కానీ ఈ 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు కూడా ముఖ్యం కాదండి. దాని గురించి భగవద్గీతలో ఎక్కువగా చెప్పడు. ఏం చెబుతున్నాడు పరమాత్మ 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో అంటే, యదా సంహర తేజాయం కూర్మో అంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. సాంఖ్యయోగంలో ఇంద్రియ నిగ్రహం గురించి చెబుతూ పరమాత్మ ఏమంటున్నాడంటే 10 ఇంద్రియాలు కాదయ్యా, 10ంటికి మూలమైంది ఒకటి ఉంది, 11వది అన్నాడు. ఆ 11వదే మనస్సు. దాన్నే దిక్కుమాలింది అంటారు లెక్క. అంతకంటే దిక్కుమాలింది మన జీవితంలో లేదు. మన శరీరాన్ని మార్చుకోవచ్చు, మనస్సును మార్చుకోవడం చాలా కష్టం అండి. శరీరాన్ని నువ్వు మార్చుకోక్కర్లేదు, అదే మారిపోయింది. 10 ఏళ్లప్పుడు ఒకలా ఉన్నాం, 30 ఏళ్లప్పుడు ఒకలా ఉన్నాం, 60 ఏళ్లప్పుడు ఒకలా ఉన్నాం. మారిపోలేదేటి? మారిపోయినా కూడా కొంతమందికి ఇష్టం లేక మళ్ళీ జుట్టుకు రంగేస్తూ ఉంటారు. అంటే వీడు మార్చేస్తున్నాడు మళ్ళీ ఇక్కడ. అదేదో మారింది, ఆ మార్పు ఇష్టం లేక వీడు మార్చేస్తున్నాడు ఇక్కడ. అదే పనికి మాలిన మార్పు అంటే నీదో మార్పు ఒకటి ఇక్కడ. శరీరాన్ని మార్చుకోవడం సమస్య కాదు. ఇందాక ఆయన చెబుతూ మేకప్ గురించి, మేకప్ 100 మేకప్లు వేస్తాం. యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ అప్. నువ్వు నిన్నటికంటే ఈవేళ ఏమైనా ఎదిగా లేనప్పుడు దేనికి నీ జీవితం ఎక్కడ? ఒక ప్రవచనం వింటున్నామంటే వెనక ముందు మనలో ఉండేటువంటి దోషాలను మనం సవరించుకోగలగాలి. లేకపోతే చెప్పి నాకు దండగే, విని మీకు దండగే. నాకు దండగా నన్ను పోనీ నాకేదో సన్మానమైనా చేస్తారు, మీకేం చేస్తారు ఇక్కడ? మీకేముంటుందండి? ఏమీ లేదు, చేతులు ఊపుకుంటూ వెళ్ళమే. నాకు పోనీ నేను ఆచరించకపోయినా నేను ఏదో సంపాదించుకున్నాను, మంచి పేరు డబ్బు ఏదో అనుకోవచ్చు. అది చివరికి నాశనం అయ్యేది, దానివల్ల ఉపయోగం ఎలా? నేను మళ్ళీ ఆచరణలో పెట్టవలసిందే. కానీ నాకేదైనా భౌతిక ప్రయోజనం ఉండొచ్చు. మీకేముందండి 2 గంటల సమయం దండగా? మీకు ప్రయోజనం కలగాలంటే ఆచరించాలి. అంచేత అర్జున, త్వక్చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణాలు కానీ వాక్పాణి పాదపాయూపస్థాలు కానీ సమస్యలు కావయ్యా. వీటికి మూలమైన మనస్సు సమస్య. మనస్సును నిగ్రహించుకుంటే కాళ్ళు, చేతులు, కన్ను, ముక్కు, చెవి అన్నీ నీ స్వాధీనంలోనే ఉంటాయి. హోటల్కి వెళ్ళాం, ఏం ఆర్డర్ ఇద్దాం అనుకున్నాం. ఇంటి దగ్గర ఏం నిర్ణయించుకున్నాం? నూనె పదార్థాలు ఏవి తినద్దు, ఎందుకంటే బయట కల్తీ చాలా జరుగుతుంది అనుకున్నాం. తీరా హోటల్కి వెళ్ళాక ఏమనిపిస్తుంది? వాడు ఏమున్నాయి అనగానే ఉల్లి దోశ, మసాలా దోశ, నిన్ను దోశ, నన్ను దోశ, మొత్తం దోశే నువ్వు చెబుతాడు అని చెప్పగానే ఈ పూటకి మసాలా దోశ. ఏమైంది నీ నిగ్రహం ఇక్కడ? మరి ఈ పూటకేంటి? ఇంటి దగ్గర నిర్ణయించుకున్నావు కదా, బయట చాలా కల్తీలు జరుగుతున్నాయి కాబట్టి నూనె పదార్థాలు తినద్దు అన్నావు. నువ్వు హోటల్కి కాదు, స్వర్గానికి వెళ్ళి దేవేంద్రుడు దోశ పట్టుకొచ్చాను వద్దని చెప్పాలి. అదే నిగ్రహం అంటే. లేక స్వర్గానికి వెళ్ళాక రంభ స్వయంగా ఆడించుకుంటూ వచ్చి దోశ పెట్టినా సరే కుదరదా, పట్టుకొస్తే ఇడ్లీ పట్టుకురా లేకపోతే వెళ్ళిపో అని చెప్పాలి. రంభ కదా అంటే కుదరదు ఇక్కడ. అయ్యప్ప స్వామి దగ్గర అసలే కుదరదు, ఆయన బ్రహ్మచారి. నెత్తిమి కొట్టేస్తాడు పట్టుకుని, నీకెందుకురా దీక్షని. అసలు కుదరదు. అంటే ఖచ్చితమైన నిగ్రహం అది. అనుకున్న చెయ్యి. చాలా చోట్ల మనం దెబ్బతింటాం, గమనించండి. మీరు నేను భేదం లేదు, అందరూ ఒకటే. అక్కడికి వచ్చేసరికి ఒకటి తింటే పర్వాలేదు, ఇక అలా ఉండదు ఇక్కడ. ఇవన్నీ నువ్వు సర్దేసుకుంటున్నావు ధర్మశాస్త్రాలన్నీ ఇక్కడ. అదే చెబుతున్నాడు, నిగ్రహించుకునే విధానం కూడా చెబుతున్నాడు. యదా సంహర తేజాయం కూర్మో అంగానీవ సర్వశః. తాబేలుని ఉదాహరణగా చెప్పాడు.
తాబేలు ఎక్కడుంటుందో తెలుసునాడు. మన హిందూ సంప్రదాయంలో మీరు గమనించండి, గొప్ప విశేషం. దేవతలకి వాహనాలు ఉంటాయి కదా, ఎదురుగా దేవతలకు ఎదురుగా వాహనం పెడతారు కదా. విష్ణుమూర్తికి ఎదురుగా గరుత్మంతుడు ఉంటాడు, రాముడికి ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటాడు, శివాలయంలో నందీశ్వరుడు ఉంటాడు, కనకదుర్గాదేవికి పులి ఉంటుంది, పార్వతీదేవికి సింహం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. తాబేలు ఎవరికి వాహనంగా ఎదురుగా ఉంటుందో తెలుసునా? లక్ష్మీదేవి ఆలయంలో తాబేలు ఉంటుందండి. లక్ష్మీదేవికి తాబేలుకి సంబంధం ఏంటండి అంటే, డబ్బు బాగా ఉన్నవాడు జీవితంలో తాబేలులాగా నెమ్మదిగా నడవాలి, పొగరెక్కి ప్రవర్తించద్దు అని చెప్పడం. దాన్ని కేశవనామాల్లో చెబుతారు. కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషీకేశ అంటారు. శ్రీధర అంటే లక్ష్మీదేవిని ధరించాడు. ఆ సకల సంపదలు నిన్ను చేరినప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే హృషీకేశ. హృషీకం అంటే ఇంద్రియం, హృషీక ఈశక. ఇంద్రియాలన్నీ ఎవడి అధీనంలో ఉంటాయో వాడు హృషీకేశు. డబ్బు బాగా ఉన్నప్పుడే నీ ఇంద్రియాలను నువ్వు అధీనంలో పెట్టుకోవాలి. పేదవాడిని ఇంద్రియాల అధీనంలో పెట్టుకోమని చెప్పక్కల. వాడికి మసాలా దోశ ఆర్డర్ ఇవ్వడానికి డబ్బులు లేవు, వాడు అధీనంలోనే ఉంటాడు. ఉండకేం చేస్తాడు? డబ్బులేవి, డబ్బు ఉన్నవాడే ఉండడు. అంచేత శ్రీధర, హృషీకేశ కేశవనామాలన్నీ పక్క పక్కన 24 నామాల పేరు, కానీ 12 అవి 12 జంటలు. అవి అక్కడ బ్రహ్మానందం గారు కూర్చున్నారు. ఆయన పెట్టిన ఒక సభలో నేను కేశవనామాలు మొత్తం 12ంటికి 24ంటికి విశేషమైన అర్థాలు చెప్పాను. కేశవనామాలు అంతరార్థమని అందులో మా యూట్యూబ్లో ఉంటుంది, వినండి. శ్రీగరికిపాటి నరసింహరావు అఫీషియల్లో ఉంటుంది కేశవనామాలు అంతరార్థం. వారు మొట్టమొదటి పెట్టిన ప్రసంగంలో నేను చెప్పింది అదే. అంతరార్థం ఉంది అందులో. ఊరికి కేశవనారాయణ, మాధవ, గోవింద డబడబడబా చదివేయడం కాదు. ఇక్కడ శ్రీధర, హృషీకేశ. నీ దగ్గర డబ్బు బాగా ఉన్నప్పుడే ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఒళ్ళు పొగరంతా డబ్బు వల్లే వచ్చేస్తుంది. అసలు డబ్బు 4 రూపాయలు జేబులో చేరాయంటే ముందు కాలు ఎలా ఉండదో ఇలా వెళ్ళిపోతుంది, ఇక్కడ ఊపుతూ ఉంటాడు. ఇక్కడ మా ఇంటికి మా బంధువు ఒకడు వచ్చి ఇలాగే కాలు ఊపేవాడు. ఊపుతుంటే మా నాన్నగారు అన్నారు, బావా ఆపు ఆపు, ఇప్పటికి 14 ఊపావు, ఇంకేం ఊపుతావు అన్నాడు ఆయన. అంటే ఆయన ప్యాకెట్లో 14 ఎకరాలు అమ్మేశాడు, అది విషయం. మా నాన్నగారికి చమత్కారం అలవాటు. ఆయన బావ కదా అని, మేనత్త కొడుకు కదా అని సరదా కన్నాడు. బావా ఆపు ఆపు, ఊపావు 14 ఊపావు, ఇంకేం ఊపుతావు అన్నాడు. నేను ఆయన అడిగా, మామయ్య గారు 14 ఊపడం ఏంటి, మీ నాన్న అలాగే అంటాడరా అన్నాడు. ఇవిడు చెప్పండి అన్న. అయ్యో పోయాలే 14 ఎకరాలు. నేను అన్నాను సరదాగా, 14 ఎకరాలు ఎలా పోతాయండి, ఎకరానికి 100 సెంట్లు కదా, మీరు ఆటకో సెంటు చొప్పున ఆడుంటే 1400 ఆటలు ఆడచ్చు కదా, అందులో మీరు కొన్ని గెలుస్తారు కదా అన్నాను. ఒరే నేనంత తెలివిగా ఆడలేదురా, ఆటకి ఎకరం చొప్పున పెట్టేశాను. మరి అంత వీరావేశం ఉంటే అయిపోతుంది. మరి ఆటకి సెంటు చొప్పున పెట్టు, ఆడితే ఆడావు. అక్కడ కూడా తెలివి లేకపోతే ఎలాగా? ఇదే తాబేటి నడక. డబ్బు బాగా ఉందంటే మనం దుర్వ్యసనాలు మన చేరకుండా ఉండాలంటే, ఒకవేళ చేరినా కూడా ఎక్కువ నష్టం రాకుండా ఉండాలంటే తాబేలాగా నెమ్మదిగా నెమ్మదిగా డబ్బులు చేరగానే ఒకడు వస్తాడు, స్టాక్ మార్కెట్ బ్రహ్మాండంగా ఉందన్నా నువ్వు పెట్టాలి అంటాడు. పెట్టు, 100 రూపాయలు పెట్టు పొమ్మని చెప్పు. అంతేకాని 1,00,000 పెట్టేయకూడదు. పోనీ 10,000 పెట్టు, అంతే హ్యాపీ. ఇంకొకటి ఉంది స్టాక్ మార్కెట్, వీటిలో ఉపాయం ఉందండి. ఇప్పుడు పెట్టచ్చు, నెలకు 1000 రూపాయలు చొప్పున పెట్టండి, 5 ఏళ్ళకి పెట్టండి. సిప్ అంటారు దాన్ని, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. నెలకు ఏం పోదు, మొత్తం అన్నీ అలాగే ఉంటాయి, ఎక్కడికి పోదు, మొత్తం అలాగే ఉంటాయి. నెలకు 1000, 5 ఏళ్ల పాటు పెట్టావు, ఏడాదికి 12,000 అయింది. 5 ఏళ్ళు, 5 12 60,000 అయింది. ఇది ఖచ్చితంగా లాభం వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు స్టాక్ మార్కెట్ ఒకసారి దిగుతుంది, ఒకసారి పెరుగుతుంది. మస్తమాను ఫోన్లో చూసి ఇవాళ పెరిగింది అమ్మేద్దాం, దిగింది అమ్మేద్దాం, పెరిగింది కొనేద్దామంటే నాశనం అయిపోతాం ఇక్కడ. ఇదే గ్రహించుకునే విధానం. ఇక రోజు ఫోన్ చూడమని ఎవడు చెప్పండి నీకు? పెట్టేసి ఊరుకోరదా? పెట్టేసి ఊరుకోవాలంతే. నువ్వు పెట్టుబడి పెట్టి ఆపేసాం. స్టాక్ మార్కెట్ ఎలాంటిది అంటే కొత్తగా అమ్మాయికి పెళ్లి చేయడం లాంటిది. అమ్మాయికి పెళ్లి చేసాక రోజు ఫోన్ చేయకూడదు, ఖచ్చితంగా విడిపోతారు. రోజు ఫోన్ చేస్తే ఖచ్చితంగా విడిపోతారు. ఏడాదికి దెబ్బలాట్లు అయిపోతాయి. వారానికి ఒకసారి చేయాలి. బాగున్నావా అనాలి, బాగుండకపోయినా సరే పెట్టేయాలి ఫోన్. అది నువ్వు రోజు ఫోన్ చేసావనుకో లేనిపోయిన నేరాలన్నీ వస్తాయి అక్కడ, ఖచ్చితంగా దెబ్బలాట అవుతుంది. స్టాక్ మార్కెట్ అంతే, రోజు చూడకూడదు. దానికి పెట్టేసాం, వదిలే ఏడాది తరఫు చూసుకుందాం. అంతగా కొంచెం దెబ్బతున్నాం, 1,00,000 రూపాయలు పెట్టింది 80,000 అవుతుంది, అంతే కదా. ఇంక పెట్టకు, కొన్నాళ్ళాగు. అంతేకాని రోజు అమ్మేసి రోజు కొనేస్తే పెరగదాని నిగ్రహం. అందుకే తాబేటి నడక. యదా సంహర తేజాయం కూర్మో అంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత.
ఏ రకంగా అయితే తాబేలు ఏదైనా అలికిడైతే చాలు తన అవయవాలన్నీ లోపలికి లాగేసుకుంటుందో మిత్రమా, అలాగే చూడకూడని దృశ్యాలు చూసినప్పుడు, వినకూడని మాటలు విన్నప్పుడు, తగలకూడని స్పర్శలు నీ శరీరానికి తగిలినప్పుడు నీ మనస్సును లోపలికి లాగేసుకో అన్నాడు పరమాత్మ. ఎంత గొప్ప విషయం అది. ముఖ్యంగా అయ్యప్ప దీక్షాపరులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. రకరకాల పదార్థాలు, అనేక రకాల అనుభవాలు ఎవరో చెబుతూ ఉంటారు. అసలు దీక్షలో ఉన్న బ్రహ్మచర్యం పాటిస్తున్న వ్యక్తుల దగ్గర స్త్రీ సౌఖ్యాల గురించిన ప్రస్తావన కూడా రాకూడదు, అసలు మాట్లాడకూడదు ఆ విషయం. వేరే వాళ్ళు మాట్లాడకూడదు, వాళ్ళలోనూ మాట్లాడుకోకూడదు. మీరు ఎందుకు బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నారు 40 రోజులు? ఇవి మాట్లాడుకోవడానికా? మాట్లాడితే ఏమైంది అన్నది, దాంతో అన్నీ అవుతాయి. ఇంకా అక్కడి నుంచి కొత్త సూత్రాలు పడుతుంది. మాల తీసేస్తే ఏమైనా చేయొచ్చు, అలా ఎక్కడా లేదు. ఇక్కడ నువ్వు తీయకూడదు అసలు దాన్ని. ఇప్పుడు మొదలెట్టారని కొంతమంది మరవడం అనుకోవద్దు, నాకు నిజాలు చెప్పడం అలవాటు. వీడికి ఏదో తినాలని ఉంటుంది, తినకూడదు దీక్షలు. మాల తీసి పక్కన పెట్టి అది ఎక్కడుంది? అది ఎక్కడా లేదు, తినకూడదు అంతే. 40 రోజులు తినకూడదు. నీకేదో కోపం వచ్చింది, ఎవరినో తిట్టాలనుకున్నావు, మాల తీసి తిట్టకూడదు. మాల ఉంది కాబట్టి 40 రోజులు తిట్టక, వాయిదా వేసేయి. నీ మీద కత్తి ఎత్తినా సరే నువ్వు వాయిదావై అయ్యప్ప చూసుకుంటాడు. ఆ కత్తి సంగతి అనుమానం ఏం లేదు ఇక్కడ. పరమదీక్షలో ఉన్నవాడిని కాపాడకపోతే ఎవరిని కాపాడతారండి? భగవంతుడు కాపాడతానని చెప్పాడు స్పష్టంగా. అంటే మనం ఎత్తాల్సిన పని లేదు. దానికి ఉదాహరణ చెబుతాను కావాలంటే మీకు నమ్మకం బాగా పెరగడానికి. భీష్ముడు తండ్రికి దద్దినం పెడుతున్నాడు శంతనుడికి. శత్రురాజు ఆయన మీద దండయాత్ర చేశాడు. మామూలు తద్దినం కాదు అది, 15 రోజుల పాటు దీక్ష. అది వేరే కార్యక్రమం. అది తద్దినంతో పాటుగా ఒక కార్యక్రమం. 15 రోజులు దీక్ష. ఆయన దీక్షలో ఉన్నాడు, మౌనం కూడా పాటిస్తున్నాడు. భటుడు వచ్చి చెప్పాడు, మహారాజా శత్రురాజులు దండెత్తారు, సమయం చూసుకుని దండెత్తారు. ఆయనకి ఏం చేయాలో అర్థం కాల. క్షత్రియుడిగా, రాజుగా, అంటే ఈ కౌరవులెవరూ పుట్టని క్రితం సమస్య. శంతనుడు అప్పుడు మళ్ళీ వెళ్ళిపోయిన కొత్తలో ఆయనే రాజ్యపాలన చేయాలి. ఆయన ఉండి పురోహితుడి కేసు చూశాడు. ఎంత విలువో చూడండి పురోహితుడికి. ఆయన అన్నాడు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. వెంటనే భీష్ముడు, నేను రాను, మీరు చూసుకోండి అన్నాడు. ఆయన అదే దీక్షలో మంత్రజపం చేస్తూ పురోహితుడు చెప్పిన ప్రకారం 15 రోజుల ఆబ్దిక కార్యక్రమాన్ని శంతనుడికి పరమభక్తితో చేశాడు. ఆశ్చర్యకరంగా ఆయన ఇక్కడ ఉండగానే శత్రురాజు సైన్యంలో తిరుగుబాటు వచ్చి వాడి సైనికులు వాడి మీదే తిరగబడి వాడు తోక ముడిచి పారిపోయాడు. హరివంశంలో ఉంటుంది, వ్యాస మహర్షి రచించిన హరివంశంలో ఉంటుంది ఈ మాట. యదా సంహరతే చాయం కూర్మో అంగానీవ ప్రతిష్ఠితః కూర్మో అంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. నువ్వు దీక్షలో ఉండగా నీకెంత కోపం వచ్చినా నిగ్రహించుకోవలసిందే, మాట్లాడడానికి వీల్లేదు. చూసుకుంటాడు ఆయన. శాంతమే రక్ష. దీక్ష అంటే శాంతం. మరి అనేక రకాల వ్యామోహాలు, కోపాలు కూడా పక్కనట్టండి. అనేక రకాలుగా మనస్సు చెలిస్తూ ఉంటుంది. అప్పుడే మనస్సుని కూర్మో అంగానేవ సర్వశః, తాబేలు తన కాళ్ళు తల లోపలికి లాక్కున్నట్టే మన మనస్సును లోపలికి లాక్కోవాలి. ఏం వినిపిస్తున్నా ఏం కనిపిస్తున్నా స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప అని మనస్సులోనే అనుకోవాలి. ఎందుకంటే లాగుతున్నది మనస్సునే కదా. ఆ మనస్సులోనే నువ్వు ఆ లాగే ఆకర్షణ స్థానంలో అయ్యప్ప స్మరణ చేసావనుకో, ఆయన లాగుతున్నట్టు లెక్క, నిన్ను కాదు. మనం లాగితే పడిపోతాం, ఆయన ఎందుకు పడతాడో. అందుకే ఆయన ఆసనం గమనించండి. మీరు మామూలు వీరాసనం అంటారు, దాని మామూలు ఆసనం కాదు అది. అది భోజనానికి కూర్చున్నట్టు కూర్చోలేదు, ఆయన శోభనానికి కూర్చున్నట్టు కూర్చోలేదు, కాళ్ళు జాపు కూర్చోలేదు, ఇలా పెట్టి కూర్చున్నాడు. ఎవడు విడదీయలేడా ఆసనాన్ని, దాన్ని వీరాసనం అంటారు. బ్రహ్మచారికి ఉండవలసినటువంటి ఆసనం అది. అలా కూర్చోవడం 10 నిమిషాలు కూర్చోవడం తెలుస్తుంది, చాలా కష్టం అది, చాలా కష్టం. ఆయన జీవితాంతం ఈ ఆసనంలో ఇలా ఉండాలి అన్నట్టుగా ఉన్నాడు ఆయన. అంచేత ఆయన్ని మనం శరణు వేడితే మన మనస్సును మనం లోపలికి నిగ్రహించుకుంటే మనకి ఏమీ కాకుండా ఆ నామాన్ని, ఆ ఆలోచన స్థానంలో, ఆ ఆకర్షణ స్థానంలో భగవన్నామాన్ని పెట్టాం కాబట్టి అది ఆ విషయం అది చూసుకుంటుంది. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఎవరైతే ఇంద్రియార్థాల నుంచి, అంటే కంటిని చూపు నుంచి ఏదో చూడాలనిపిస్తుంది కానీ చూడకు, కళ్ళు మూసుకుంటే సరిపోదండి, మనస్సు ఆలోచిస్తుంది. దాని గురించి 3వ అధ్యాయంలో చెబుతున్నాడు. తృతీయోధ్యాయ కర్మయోగ. 2 మెట్లు ఎక్కా, 3వ మెట్లు ఎక్కాలంటే అర్హత ఏమిటో తెలుసా? మనస్సును లోపలికి లాక్కుంటే సరిపోదు, లోపల లాక్కున్న మనకు లోపలికి అంతులు ఎత్తూ ఉంటుంది మళ్ళీ. ఇది
కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్స ఉచ్యతే. కొంతమంది ఎలా ఉంటారు అంటే కాళ్ళు చేతులు కట్టేసుకుని కూర్చుంటారు, జపం చేస్తున్నట్టే ఉంటారు, పూసలు నడుస్తూనే ఉంటాయి, ఆలోచన అంతా స్టాక్ మార్కెట్ మీదే ఉంటుంది. కేశవాయ నమః నారాయణాయ నమః 70,000 పెట్టాం, 80,000 పెట్టాం, ఇదే గొడవ. ఇంక ఈ పూసలు దేనికి? ఇదో డ్యాన్స్ కార్యక్రమం, ఇదో డ్యాన్స్ కార్యక్రమం ఇది. పైగా వీళ్ళు బహిరంగంగా చేస్తారు జపం, పనికి మాలిన విషయం అంటారు. ఎవరి కోసం చేస్తున్నావు జపం? బహిరంగ జపం ఏంటో అర్థం లేకుండా పూసల దండ పెట్టుకుని అరుగు మీద కూర్చొని తిప్పుతున్నాడంటే పెద్ద డ్రామా ఆర్టిస్ట్, వాడిని నమ్మకూడదు. అరుగు మీద తిప్పే పని ఏంటి నీకు? ఇంట్లో కూర్చో. అసలు మన ఆధ్యాత్మికమైన నియమాలని జపతపాలని బహిరంగపరచకూడదు. పూర్వం బ్రాహ్మణులు ఏదైనా నిష్టలో ఇంట్లో ఉంటే ఎవరిని రావద్దని చెప్పేవారు. ఎవరి మీద వారికి ద్వేషం కాదు, ఆ జపము తపము నిష్ట బహిరంగమైతే ముందు వీడు చెడిపోతాడు, వాడి బాధ వాడిది, అందుకే ఎవరిని రానిచ్చేవాడు కాదు. కులద్వేషం కాదు, అది పొరపాటు అర్థం చేసుకుంటారు దాన్ని. ఆయన మనస్సు తిన్నగా ఉండాలంటే నువ్వు లోపలికి వెళ్ళకూడదు. బ్రాహ్మణులు కూడా రానివ్వరు వాళ్ళు, సొంత బావమరిది వచ్చినా కుదరదు అంటారు అంతే. ఎందుకంటే జపం చేసుకో, సహస్ర గాయత్రి చేస్తున్నాడు ఆయన, మధ్యలో ఈ గోలేంటి ఇక్కడ? ఎందుకంటే ఈ మనస్సు ఎటువంటిది అంటే నువ్వు చేతులు కాళ్ళు కట్టుకున్నంత మాత్రాన లాభం లేదు ఇక్కడ. అదే చెబుతున్నాడు కృష్ణుడు 3వ అధ్యాయం కర్మయోగంలో, కర్మేంద్రియాణి సంయమ్య, కర్మేంద్రియాలని సంయమ్య నియమంలో పెట్టాడు, బాగానే ఉంది. య ఆస్తే మనసా స్మరన్, మనస్సులో మాత్రం అక్కడికి వెళితే బాగుండేది, అది తింటే బాగుండేది, అక్కడ కాసేపు ఉంటే బాగుండేది, ఇది దీనికి పని లేకపోక. కొంతమంది ఉపవాసం ఉంటారు, కాస్త పాపం 11, 12 వరకు బాగానే ఉంటారు, కానీ పాపం ఆగలేక 1 గంట అయ్యేసరికి ఏమిటో ఆత్మారాముడు శాంతిస్తే కానీ మొత్తం సాయంత్రం వరకు ఆత్మారాముడే సరిపోయింది ఇక్కడ. ఇక ఇలాంటి వాళ్ళ కృష్ణుడు చెప్పే ఉపాయం ఏంటంటే ఆ భోజనం ఏదో చేసి ఎందుకు వచ్చిన గొడవ అయిపోయింది ఇది. ఇంకా అదా నీరస పడుతూ వచ్చిన వాళ్ళ దగ్గర వల్ల ఏమిటో ఉండలేకపోతున్నావు, ఉండక తప్పదు, ఎందుకు ఈ సాగతీత? నిన్ను ఉండమని ఆవిడ చెప్పాడు. ఉండదలుచుకుంటే ఉండు, ఉండగలిగితే ఉండు, లేకపోతే మానై. మనస్సు నియమంగా ఉందా లేదా అనేదే ముఖ్యం. నువ్వు అరటిపండు నోట్లో పెట్టుకుంటే ఉపవాసం భంగం అవ్వచ్చు, కానీ భగవంతుడికి కోపం అయితే రాదు, నేను గ్యారంటీ ఇస్తాను ఆ విషయం. ఎందుకంటే ఉపవాసం అనే దానికి సంస్కృతంలో అర్థం ఏమిటంటే ఉపే వాసం, ఉపసమీపే అని ఉంటుంది. సంస్కృతం ప్రాథమిక పరిజ్ఞానం ఉన్న వాళ్ళకు కూడా తెలుసు. ఉపసమీపే, ఉప అంటే సమీపే, ఉపవాసం భగవంతునికి సమీపంలో ఉండడం. సమీపంలో ఉండడం అంటే ఇక్కడ మఠం వేసి కూర్చోవడం కాదు, ఇక్కడ నీ మనస్సు ఆయన్ని స్మరిస్తూ ఉండడం సమీపంలో ఉండడం. మనస్సు భగవంతుడు స్మరిస్తూ ఉన్నప్పుడు నువ్వు 2 ఇడ్లీ తిన్నా, 2 అరటిపళ్ళు తిన్నా, ప్రాణం నిలబెట్టుకుందుకు ఏదైనా చేసినా ఆయనకేం అనిపించదు. వాడు మనస్సు నాకు అర్పించాడు, వాడు అరటిపళ్ళు తింటే నాకే, అనపకాయ తింటే నాకే అంటాడు ఆయన. మనస్సే ముఖ్యం. అందుకే కృష్ణుడు ఏం చెబుతున్నాడంటే దీక్షలో ఉన్నాం, నియమంలో ఉన్నాం, ఏదైనా పనిలో ఉన్నాము అంటే అది అయ్యేవారు కర్మేంద్రియాలు నియమించుకుంటే కుదరదు. యాస్తే మనసా స్మరన్, మనస్సులో కూడా స్మరించడం మానేయాలి. దానివల్ల ఏమవుతుంది? మనస్సులో స్మరించి ఇంద్రియాలు బయటికి నిగ్రహించుకుని మనస్సులో మాత్రం అవ్య ఆలోచనలు ఉంటే ఎలా ఉంటుంది? ఇది మిథ్యాచారస్య ఉచ్యతే. ఆస్తే మనసాస్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ, వాడు మూఢుడు కాదు విమూఢుడు అన్నాడు. ఎందుకంటే వీడు మూఢత్వంలో ఉండడం కాదు, లోకాన్ని కూడా మాయ చేస్తున్నాడు, లోకాన్ని కూడా మాయ చేస్తున్నాడు. జపం చేసేవాడు కళ్ళు మూసుకున్నాడు అంటే, దొంగ జపం చేస్తారు కొంతమంది లోకం కోసం, వాళ్ళు కళ్ళు మూసుకున్నారంటే అర్థం లోకాన్ని మాయ చేస్తున్నారు, కళ్ళు తెరిచారంటే అర్థం లోకం మాయలో పడుతున్నారు, అదే అర్థం ఇక్కడ. నువ్వు దొంగ జపం చేస్తున్నావు, కళ్ళు ఎందుకు మూసుకుంటున్నావో ఎదుటివాడు జపం చేస్తున్నాడు అనుకోవాలని. మరి కళ్ళు ఎందుకు తెరిచావు? 500 రూపాయలు ఏమైనా పెట్టాడేమో, అరటిపళ్ళు పెట్టాడేమో చూసుకోవాలి కదా, లేకపోతే ఎవడైనా పట్టుకుపోతాడేమో. నువ్వు నిజంగా చెట్టు కింద కూర్చుని జపం చేస్తే నువ్వు కళ్ళు మూసుకున్నావు కదా, మూసుకునే ఉండొచ్చు కదా. మూసుకోడు, 5 నిమిషాలకు ఒకసారి చూస్తూ ఉంటాడు, ఏదైనా ఉంటే వెనకాల పెట్టేసి మళ్ళీ చేసుకుంటాడు. అంటే ఎందుకు జపం చేస్తున్నాడంటే 500 కోసం, అరటిపళ్ళు కోసం. ఇదే మిథ్యాచారం అంటే. వీడు లోకాన్ని మాయ చేస్తున్నట్టు కాదా? తెలియని వాళ్ళు ఏమనుకుంటారు పాపం, పొద్దున్నుంచి అలాగే కూర్చున్నాడమ్మా, ఏమన్నా తిన్నాడా లేదో అని మగాళ్ళ కంటే ఆడాళ్ళకి ఎక్కువ జాలి. మంగళసూత్రాలు అమ్మేసి డబ్బులు ఇచ్చేస్తారు, అనుమానం లేదు అక్కడ. చిన్నపిల్లాడైతే మరీ చెప్పలేదు, ఇంకా చిన్నపిల్లాడమ్మ, లేకపోతే ఇంకోళ్ళమ్మ, పెద్ద ఆయనమ్మ, ముసలాయనమ్మ అని ఏదో చేసి డబ్బులు ఇచ్చేస్తారు. ఈ దేశంలో గౌరవం పొందాలంటే అనాకాసు కష్టపడాల్సిన పని లేదమ్మా. చెట్టు కింద కూర్చొని జపమాల తిప్పుతూ ఉంటే సాయంత్రానికి 500 ఖాయం, ఒక గెల అట్టిపళ్ళు ఖాయం. ఆ రోజు వెళ్ళిపోయింది. మనం మర్నాడు చూసుకుందాం.
ఎన్నాళ్ళు నడుస్తుంది ఇలాగా? అదే మిథ్యాచారక. నీ మనస్సు పరిశుద్ధంగా లేక నీ బతుకు పాడు చేసుకోవడం కాకుండా లోకాన్ని కూడా పాడు చేస్తున్నావు. ఎందుకంటే నువ్వేదో పెద్ద స్వామీజీవని, నువ్వో మహా తపస్యాలవని వాళ్ళు నమ్ముతున్నారు. ఏం లేదు అక్కడ, వాళ్ళు మాయలో పడేసావు. ఈ దొంగ నాటకాలు ఆడద్దని చెప్పాడు. 3వ మెట్టు ఎక్కాలంటే దొంగ నాటకాలు మానుకోవాలి. ఏది ఉందో అదే చెప్పు, చెప్పలేకపోతే చేయడం కూడా మానేయి. ఒక తప్పు చేసావు, అది చెప్పలేవు బయటికి, మంచిది, చేసే ముందే ఆలోచించుకో, చేయడమే మానేయి. నీ మనస్సులోనే నువ్వు కుళ్ళిపోవాలి, కుమిలిపోవాలి. ఎందుకు చేశావు, ఎందుకు చేశావు, ఎందుకు చేసావు, ఎందుకు దీక్ష తీసుకున్నావు, ఎందుకు ఈ పనులు చేస్తున్నావు అని ఆలోచిస్తే 5 నిమిషాల్లో మనిషి మనస్సు మారుతుందండి. పశ్చాత్తాపాన్ని మించింది ఏదీ లేదండి. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినా స్వామి క్షమిస్తాడండి. పశ్చాత్తాపం కారణంగా క్షమిస్తాడు, సందేహమే. నిజమే స్వామి, పొరపాటు చేశాను, నాకు తెలియదు, ఆగలేకపోయాను, ఏదో చేశాను, నన్ను క్షమించు, ఇంకెప్పుడు అలా చేయను. ఇగో దీనికి పరిహారంగా ఇది చేస్తున్నా, ప్రాయశ్చిత్తం అంటారు, చేసుకుంటున్నా, ఇక నేను అలా ఉండనంటే క్షమిస్తారండి. భగవంతుడిలో ఉన్న గుణమే క్షమాగుణం. ఆ రకంగా మనల్ని మనం 3వ మెట్టు ఎక్కించుకుని వృద్ధి చేసుకోవాలి. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు నిగ్రహించుకుంటే సరిపోదు, మనస్సు లోపలికి లాక్కుంటే సరిపోదు. లోపలికి లాక్కున్న మనస్సు లోపల మళ్ళీ ఊరికే అటు ఇటు తిరగకుండా చూసుకోవాలి. దాన్ని జనానికి కూడా మన పట్ల ఏమీ లేనిపోని అభిప్రాయాలు కలగద్దు. మనం ఎలా ఉన్నామో అలాగే ఉందాం. జనం కోసం జపం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. అది అందుకని 4వ అధ్యాయంలో సమభావం గురించి చెబుతున్నాడు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్తమానువర్తంతే మనుష్యా పార్థ సర్వశక. ఎప్పుడు హిందూ ధర్మం అంటే ఒక్కటి గుర్తుపెట్టుకుందాం. ఈవేళ అయ్యప్ప స్వామి దీక్షల కారణంగా ఒక పూర్వం ఎప్పటి నుంచో ఇవి మొదలైనప్పటికీ ఒక 30-40 ఏళ్లుగా హిందూ ధర్మానికి విశేష ప్రచారం జరుగుతోంది. అయ్యప్ప దీక్షల విశేష ప్రచారం. అందుకే వారు పిలిస్తే నేను కాదని అనను నేను. ఎందుకంటే వారి బ్రహ్మచర్యం అంటే నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. మనం ఉండలేము, మనం గృహస్థులం. వాళ్ళు 40 రోజులైనా అలా ఉంటున్నారు, నేల మీద పడుకుంటారు. ముఖ్యంగా ఈ కాలంలో చన్నీళ్లు స్నానం చేయడం ఎంత కష్టం అండి, ఎంత కష్టం. ఈ కాలంలో 4 గంటలకు స్నానం చేస్తారు, 4 గంటలకు స్నానం చేస్తారు. ఏం మహానుభావులు నిజంగా. ఇంద్రియ నిగ్రహం అంటే ఇంకేమిటి? మనం 9 గంటలకు స్నానం చేసినా హీటర్ వేసుకోకుండా మొహం కడుక్కోలేకపోతున్నామండి. స్నానం దాకా ఎందుకు? మొహం కడుక్కోవాలంటే వేడి నీళ్ళు ఉండాలి, తాగాలంటే వేడి నీళ్ళు ఉండాలి. మరి అటువంటి వాళ్ళమంతా ఈ స్వాములకి నమస్కారం చేయొద్దా? అనుమానం ఏదైనా ఉందా? భౌతికమైన నియమం అనేది మనిషిని ఉన్నతుణ్ణి చేస్తుంది, దాంతోపాటు మనస్సు కూడా ఉండాలి. కానీ భౌతికం లేకుండా ఎలాగా? భౌతికం లేకుండా నైతికం ఎలా వస్తుంది? అది చాలు. ఎందుకంటే వాళ్ళు పిలిస్తే నేను కాదని అనను. ఎంత సాధారణంగా ఇది నేను మాట్లాడే సమయం కాదు, సాయంత్రం 6 నుంచి 8 ఎక్కడ మాట్లాడా. కానీ నాకు కార్యకర్తలు అయ్యప్ప స్వాముల దీక్ష అంటే వారికి 6ంటికి ఏవో పూజలు అవి ఉంటాయి, ఫోన్లేండి పర్వాలేదు, వాళ్ళ కోసం వద్దామని చెప్పాను. మధ్యాహ్నం నిద్ర మానుకుని వచ్చాం దంపతులు ఇద్దరం కూడా, లేదా శుభ్రంగా పక్కే పడుకోవడమే హాయిగా, భోజనం చేసాం పడుకుంటాం. వాళ్ళు పాపం 6ంటికి పూజలు ఉంటే మనం కొంచెం సమయం మార్చుకుందాం, దానికి ఉంది, ఊళ్ళోనే కదా. ఒక గౌరవం. ఎందుకంటే నేను చూస్తున్న ఒక 30-40 ఏళ్లుగా హిందూ ధర్మానికి విశేష ప్రచారం వీరి దీక్షల వల్ల లభిస్తుంది, వీరి దీక్షల వల్ల లభిస్తుంది. అందులోనే మనం గ్రహించాలి, హిందూ ధర్మంలో ఎప్పుడూ దేవతల మధ్యలో భేదాలు ఉండవు. ఏ దేవతని మనం తక్కువ చేయొద్దు. కావాలంటే నువ్వు పూజించేటువంటి రూపాన్ని గురించి నువ్వు ఎక్కువ మాట్లాడు, తప్పు లేదు, నాకు అదే ముఖ్యమండి అని చెప్పు. కానీ ఇంకా ఏ రూప దూషణ చేయకూడదు. ఒక రూపంతో ఇంకో రూపాన్ని పోల్చి తగ్గించడం చేయకూడదు ఎప్పుడు. దాన్ని 4వ అధ్యాయంలో జ్ఞానయోగంలో చెబుతున్నాడు. జ్ఞానం అంటేనే అంతా ఒక్కటే, అదే నేను, అదే జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటని ఒక్క మాటలో చెప్పాలంటే హాయిగా చెప్పచ్చు, అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను, అదే జ్ఞానం. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్తమానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. అర్జున, ఎవరు ఏ రకంగా నన్ను ఆరాధిస్తే వారిని ఆ రకంగా నేను అనుగ్రహిస్తున్నానయ్యా. నువ్వు ఎవరిని పనిగట్టుకుని మతం మార్చాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. అంచేతన హిందువులెవరం మతం మార్చే ప్రయత్నం చెయ్యవండి. మనం ఇప్పుడు ఏ దశలో ఉన్నామంటే మన వాళ్ళు మారిపోకుండా ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. అది కాపాడుకోవాలి కదా. శత్రువుల్ని ఏదో చేయడం వేరే విషయం, మన సైన్యాన్ని మనం కాపాడుకోవాలి కదా. అందున మన వాళ్ళు బాగా ఇంకా పొదుపు సంసారంలో కూడా పొదుపొచ్చి ఒక్కరి మించి ఎవరూ కండం లేదమ్మా. ఎలా కుదురుతుంది?
అయ్యప్ప దీక్షల ముందు అంటే బాగుండదు, కానీ తర్వాత సంసారాల్లో ప్రవేశించే కనీసం ముగ్గురిని కానండి, కనీసం ముగ్గురిని కానండి. ఎందుకంటే ముఖ్యమంత్రులు చెప్పిన మాటే నేను చెబుతున్నాను, దీంట్లో ఇబ్బంది లేదు. ముఖ్యమంత్రులే చెప్పారు ముగ్గురిని కానమని చెప్పారు, లేకపోతే సంఖ్య పెరగదండి. ఇంక చివరి ముందు ఎవరు ఉంటారంటే పళ్ళు ఊడిపోయి కళ్ళు కనపడకుండా అంతా అబౌవ్ 90 అన్నీ పళ్ళే, ఇంక పచ్చికాయలు ఉండవు. ఎక్కడి నుంచి వస్తుంది సంతానం? లేకపోతే జనాభా ఏమవుతుంది? భారతదేశానికి జనాభా శాపం కాదు, 140 కోట్లు వరం మనకది ఖచ్చితంగా. ఇవాళ చైనాని మించిపోయాం, మన వస్తువులు ఎవడూ కొనక్కల్లా, మన వాళ్ళే కొంటారు. మొత్తం వినియోగం అంతా కన్జ్యూమింగ్, ఉత్పత్తి ఇక్కడే, వినియోగం ఇక్కడే. ప్రపంచ దేశాలన్నీ మన పొగడ్డానికి మార్కెట్ కారణం అమ్మా, మన వైభవం కారణం కాదు ఇక్కడ. అసలు విషయం అదే మార్కెట్. అమెరికా వాడు మనతో ఊరికి వంగి వంగి ఉంటాడు, ఎందుకంటే మార్కెట్ వాడి దగ్గర తిప్పి కొడితే 30 కోట్లు, అందులో 20 కోట్లు పరాయి వాళ్ళే.